గ్రాస్ రూట్ లెవెల్లో విషయాలను చూసి దాన్ని సాల్వ్ చేసేటువంటి విధానం మీ వాలంటరీ వ్యవస్థ ఆయన సృష్టించినప్పుడు, అట్లాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు తెలిసింది. నిజంగా కూడా ఒక రకంగా మీ అందరికీ కూడా ఇప్పుడు దాదాపు 1300 చిల్లర వాలంటీర్స్ విజయవాడ తూర్పు డివిజన్లో ఉన్నారు, తూర్పు నియోజకవర్గంలో. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 2 లక్షల చిల్లర మందికి మీకు ఉద్యోగాలు ఇచ్చారు. అంతేనా? ఎంతమంది ఉంటారు? 2,55,000 మందికి. అట్లాగే సచివాలయ వ్యవస్థలో 1,20,000 మందికి జాబ్స్ క్రియేట్ చేశారు ఆయన. అంటే ఏదన్నా కానీ దాదాపు రాగానే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటం స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా కూడా మొదటిసారి. మీకు ముఖ్యంగా వాలంటీర్స్కి అంటే మీ అందరికీ కూడా ఇంతకుముందు జనరల్గా ఎవరైనా రాజకీయంలోకి ఎందుకు వస్తాం, చాలా వరకు కొంతమంది డబ్బు కోసం వస్తారు, కొంతమంది పవర్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. దేవినేని నెహ్రూ గారు లాంటి వాళ్ళు, అవినాష్ లాంటి వాళ్ళు, కొద్దిమంది నిజంగా ప్రజాసేవ చేయడానికి వస్తారు. అవునా? ఇప్పుడు మీ అందరూ కూడా మీకు ఎంత జీతం వస్తుంది ఎంత పక్కన పెడితే మీరు చేసేటువంటి సేవ అద్భుతం, అమోఘం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని మీకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా అంటే ఆయన ఒక సోషల్ స్టాండింగు మీకు ఏర్పాటు చేశారు ఈ సమాజంలో. ఇప్పుడు నా చెప్పే ప్రజాసేవకి ఎందుకు వస్తారు? కొద్దిమంది ప్రజలకు మంచి చేయడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి వస్తారు, కొంతమంది డబ్బు కోసం వస్తారు. సో మీరు వచ్చింది ఒక 50 కుటుంబాలకి మంచి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పంపించారు. అవునా? అవునా కదా? అంటే మీ యొక్క ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళి ఒక 10,000కో 15,000కో ఒక షాప్లోనో లేదా ఇంకెక్కడో పని చేస్తే మీకు కుటుంబానికి డబ్బు రావచ్చు, కానీ గౌరవం వస్తుందా? గౌరవం రాదు. మీరు 50 కుటుంబాలు మిమ్మల్ని దేవతలాగా దేవుళ్ళలాగా చూస్తున్నారు. నెల ఫస్ట్ వచ్చేపాటికి కొంతమంది మా వాలంటీర్ ఎప్పుడు వస్తారు, మాకు పెన్షన్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు, మీకోసం ఎదురు మీ పేర్లు పెట్టి మిమ్మల్ని ఆత్మీయంగా పిలుచుకుంటున్నారు. అంటే ఒక సోషల్ స్టాండింగు, ఒక సోషల్ రెస్పెక్ట్ క్రియేట్ చేశారు మీకు సమాజంలో. మీకు ఒక గౌరవాన్ని ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నేను ఒక్కదనే మాట్లాడుతున్నాను, ఎవరు చెప్పలా, తెలియదు ఎవరిచ్చారో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే రెస్పాండ్ అవ్వాలి. మరి రెస్పాండ్ అయితే కదా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉందో మాకు తెలిసేది, ఎంత ప్రేమ, గౌరవం, అభిమానం ఉందో మీరు రెస్పాండ్ అయితే తెలుస్తుంది మాకు. మీరు కామ్గా వింటున్నారనుకో మేమేదో మీకు బోర్ కొట్టిస్తున్నట్టు ఉంటుంది. సుత్తి కొడుతున్నామా? ఎందుకంటే జీతం వేరు, గౌరవం వేరు. ఇప్పుడు రోజు డబ్బులు ఖర్చు పెట్టుకుని అవినాష్ ఎంత తిరుగుతున్నాడు? మంచి పేరు తెచ్చుకోవాలి, మా నాన్నగారి యొక్క పేరు నిలబెట్టాలి, నేను ప్రజలందరితోకి మంచి వెళ్ళని ఆయన తిరుగుతున్నాడు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని. అవునా? మీరు కూడా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మీకు వచ్చినటువంటి సోషల్ స్టాండింగ్తో కానీ, సోషల్ రెస్పెక్ట్తో కానీ మీరు ఒక గౌరవం ఏర్పడింది మీకు సమాజంలో. ఒక వాలంటీర్ అంటే పలానా, మీ పేరేంటమ్మా? అనుష అంటే ఒక 50 కుటుంబాలకి నువ్వు ఇవాళ ఆధారంగా నిలిచావు. ఏ పని వచ్చినా ముందు మా వాలంటీర్ ఫోన్ చేయాలని చెప్పి, చిన్న పని వచ్చినా పెద్ద పని వచ్చినా మరి మీకు ఫోన్ చేస్తానంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరికీ ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను భావిస్తాను. మీరేం భావిస్తాను మీరు చెప్పాలి. అందరూ మళ్ళీ సైలెంట్ అయిపోయారు. సో అట్లాగే ఇవాళ ఇందాక అవినాష్ గారు చెప్పారు, కరోనా సమయంలో మీ సేవలో నిజంగా కూడా భారతదేశంలోనే ఏ ఫ్రంట్ లైన్ వారియర్ చేయలేనటువంటి సేవ ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్స్ చేశారంటలో ఎటువంటి సందేహం లేదు. నేను చూశాను చాలామంది కూడా అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి మరి అందరూ కూడా మీ మీద ఆధారపడి మీరు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ ఇంట్లో ఉన్న కరోనా వచ్చిందా, మళ్ళీ బయట నుంచి ఏమన్నా కరోనా పేషెంట్లు వస్తున్నారా, లేదా కరోనా ఎఫెక్టెడ్ పీపుల్ వస్తున్నారా అని కాపలా కాసుకుంటూ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే అమ్మటే డాక్టర్స్ ఫోన్ చేయడం కానీ, లేదా డాక్టర్ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, దాంట్లో బ్రహ్మాండంగా పనిచేశారు మీరు అందరూ కూడా. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఒక వాలంటరీ వ్యవస్థ ఉంది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారని ప్రపంచం అంతా కూడా తెలిసింది. కరోనా సమయంలో మీ యొక్క పనితీరు, మీరు చేసేటువంటి అంకితభావంతో చేసేటువంటి పనితీరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి గౌరవం కానీ ప్రపంచం అంతా కూడా తెలిసినటువంటి విధానం. ఇవాళ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఇప్పుడు మీకు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అట్లాగే
ఈ ఈ పనిచేసే తీరు నిజంగా కూడా అద్భుతం. ఎక్కడ కూడా ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. 50 కుటుంబాలకి ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళు మంచి చెడులు కనుక్కుని, వాళ్ళకి ఏం కావాలో కనుక్కుని, వాళ్ళకి సర్టిఫికేట్లు కావాలా, లేకపోతే వాళ్ళకి పెన్షన్ కావాలా, వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా, లేదా గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి, ఏం కావాలి అనేది మీ అందరి ద్వారా ఇమీడియట్గా గవర్నమెంట్కి వచ్చే ఇన్ఫర్మేషను చాలా విలువైంది. అది ఆ ఇన్ఫర్మేషన్, అది డేటా ఎక్కడికక్కడ వాళ్ళ నాకెవరు చెప్పారు, బీహార్లో క్యాస్ట్ సెన్సస్ మొదలైంది, అది ఇదవుతే ఆంధ్రాలో కావాలంటే మీకు ఒక 50 కుటుంబాల్లో ఒక వాలంటీర్ ఉండటం వల్ల చాలా ఈజీగా డేటా మనం కలెక్ట్ చేయగలిగామని చెప్పారు. చేశారా మీరు డేటా? చాలా ఈజీగా వారంలోనే మనం దాన్ని కంప్లీట్ చేయగలిగాం. ఎందుకంటే ఒక రోబస్ట్ నెట్వర్క్, అంటే బాగా బలమైనటువంటి వాలంటీర్ నెట్వర్క్, దాదాపు 2,55,000 మంది ఉన్న నెట్వర్క్ మన దగ్గర ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కానీ, ఆంధ్రప్రదేశ్ దగ్గర కానీ. అది ఎవరు క్రియేట్ చేశారంటే దాని సృష్టికర్త మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సచివాలయ వ్యవస్థ అది ఎవరు తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ మధ్య ఒక జనవరి 10వ తారీఖు అనుకుంటే, ఇప్పుడు దాదాపు ఇవాళంతా 40 రోజులు 45 రోజులు అయింది. నేను జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు నచ్చి, ఆయన పద్ధతులు నచ్చి ఈ పార్టీలో చేరి నేనే దాదాపు 100 సెక్రటరియట్లు ఓపెన్ చేసావు, కట్టిన బిల్డింగ్లు జగ్గేపేటలో కానీ, నందిగాంలో కానీ, తిరువూరులో కానీ, మైలవరంలో కానీ. నేనే ఈ 40 రోజుల్లో నేను వెళ్ళి సెక్రటరియట్ బిల్డింగ్లు ఓపెన్ చేసినప్పుడు దాదాపు దాంట్లో 10-12 మంది స్టాఫ్ ఉంటారని చెప్పి నాకు తెలిసింది. అంతకుముందు పెద్ద దృష్టి పెట్టలే నేను. అంటే మేము ఎప్పుడు కూడా మా టీడీపీలో మా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలో, లేదా ఈనాడు రామోజీరావు చెప్పేయో, రాధాకృష్ణ గారు చెప్పేయడం తప్ప సాక్షి చెప్పి చూడం కదా. మాకు ఇప్పుడు వ్యవస్థ అంటే అంతకుముందు తెలుసు, కానీ వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసింది. సచివాలయం బిల్డింగ్లు ఇంత బాగా కట్టారని నేను చూడాల. వెళ్ళి ఓపెన్ చేస్తే 10-12 మంది స్టాఫ్. అక్కడ రూరల్లో నిజంగా చెప్తున్నారు, పల్లెటూరులో ఇంతకుముందు మేము డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కాన్స్టిట్యున్సీ దీనికి వెళ్ళాలి, మండలానికి వెళ్ళి, మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళో, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళో బోర్డులు అంతా ఖర్చు పెట్టుకుని తిరిగి మళ్ళీ లంచాలు ఇచ్చి మేము తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇవాళ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు వెంటనే వాలంటరీ అక్కడికి మెసేజ్ పంపిస్తున్నారు, వెంటనే అక్కడి నుంచి మాకు సర్టిఫికేట్ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది. అవసరమైతే యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఇంకా డెత్ అయినా, ఏదైనా పెన్షన్ కూడా వారం రోజులకే మా పెన్షన్లు వస్తాయని చెప్తే నిజంగా ఆనందపడ్డాను నేను. ఇటువంటి వ్యవస్థ సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దీనికి ఆయనకి ఏంటంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు పనులు అవ్వాలి, లంచాల బారిన పడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఒక రోజులో అయ్యే పనికి 4 రోజులు తిరగకూడదు, 40 రోజులు తిరగకూడదు అని ఆయన ఆశయం. దాంట్లోనే కడితే ఇవాళ నేను మొత్తం కూడా అధికారులను అడిగితే 11,000 చిల్లర సెక్రటరియట్లు ఆల్రెడీ సొంత భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. 15,000 గ్రామాలు ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో దగ్గర 14,000 నుంచి 15,000 మధ్యలో. సరే మున్సిపాలిటీలు, టౌన్లు వదిలేండి. ఇప్పుడే అవినాష్ గారిని అడిగితే విజయవాడ ఈస్ట్లోనే 100 సచివాలయాలు ఉన్నాయని చెప్పారు. అంటే సొంత భవనాలు లేకపోయినా అద్దె భవనాలైనా ఉండి పనిచేస్తున్నారు. సొంత భవనాలు ఉండాలని లెక్క కాదు. కానీ ఇప్పుడు నేను అధికారులను అడిగితే 11,000 సొంత భవనాలు ఎక్కడన్నా కానీ సచివాలయాలకు ఏర్పాటు చేసుకుని పని ప్రారంభించి పనిచేస్తున్నాయి సొంత భవనాల్లో. అట్లాగే దాని పక్కనే నేను చూసా గ్రామాల్లో ఒక రైతు భరోసా కేంద్రం ఉంది, అట్లాగే వెల్నెస్ హెల్త్ క్లినిక్ ఉంది విలేజ్కి. దాంట్లో పాము కాడు దగ్గర నుంచి దాదాపు 14 రకాలైన టెస్టులు కానీ, 140 రకాల మందులు కానీ, అట్లాగే ఇంకేమైనా అవసరమైతే రెఫరల్ హాస్పిటల్కి మండలానికో లేకపోతే ఇక్కడ జిల్లా స్థాయిలో పంపిస్తానికి కానీ మంచి వ్యవస్థ నెట్వర్క్ని ఇమీడియట్గా ప్రజలకు ఏది వచ్చినా కానీ. ఇంతకుముందు చెప్పారు అక్కడ రైతులు నాకు, పాము కాటేస్తే ఆడ మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోయాయి. ఇప్పుడు అక్కడే మా ఇంటి పక్కనే వెల్నెస్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంటుంది. ఇమీడియట్గా అక్కడ ఒక మెడికల్ అసిస్టెంట్ ఉంటుంది, కాంపౌండర్ టైప్లో కానీ, నర్స్ టైప్లో కానీ. ఆవిడ మొత్తం ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఏదన్నా సరే ఇది చేస్తుందంటే. అట్లా ఇళ్ళకెళ్ళి కూడా ఈ నర్సింగ్ స్టాఫ్ ఇళ్ళకెళ్ళి కూడా బీపీలు, షుగర్లు టెస్ట్ చేస్తే ఒక ఊర్లో నాకు చెప్పారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి నేను టెస్ట్ చేస్తామని మీ షుగర్ బీపీ అని అడిగితే నర్సింగ్ స్టాఫ్ నాకేం లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానంట. టెస్ట్ చేస్తే 250 బీపీను 350 షుగర్ ఉందంట ఆవిడకి. అంటే మీరు వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ మంచి చెడుల గురించి, వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ గురించి మీరు అంత సేవ చేస్తానంటే నిజంగా కూడా మీకు చేతులెత్తి మొక్కాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. 5 కోట్ల మంది జనాభాకి మీరు 2,55,000 మంది, అట్లాగే సచివాలయం స్టాఫ్ 1,00,000 చిల్లర మంది, ఏదైనా 4 లక్షల మంది. మీకు
ప్రజలకి సేవ చేసే భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. నిజంగా ప్రజాసేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. మీరు ఏదో డబ్బుల కోసం జీతాల కోసం చేస్తున్నాను అనుకోమాకండి. మీకు ఎంతో గౌరవం పెరిగింది. మీరు వాలంటీర్ అయిన తర్వాత, మీరు సచివాలయంలో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత సచివాలయం స్టాఫ్గా మీ గౌరవం 1,00,000 రెట్లు పెరిగింది. నీ పేరేంటన్నావు ఇందాక? అనూష అంటే ఇంతకుముందుగా ఎవరికి తెలుసా? ఇప్పుడు ఇక కనీసం 50 కుటుంబాలు అంటే 150 మందికి తెలుసుగా నువ్వు. మళ్ళీ పక్కన కూడా అటు ఇటు తెలిసి ఉంటావుగా, అవునా కదా? ఇప్పుడు అవినాష్ గారు ఉన్నారు, రాష్ట్రం అంతా తెలుసు, అవునా? అట్లాగే నువ్వు నీ చుట్టుపక్కల నీ సరౌండింగ్స్లో మా అనూష అని కలర్ ఇచ్చేవాళ్ళు మినిమం 150 మంది ఉంటారు నీకు. అనూష బాగా పనిచేస్తుంది, అనూష బాగా అట్లా చేస్తుంది, మీ అందరూ కూడా. అట్లా ఈ గౌరవాన్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అట్లాగే ఈ వ్యవస్థను మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు. సంస్కర్తలు చాలా రేరుగా పుడతారు. ఆ రోజు సంస్కరణలు తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రులు అయితే, వాళ్ళిద్దరిని మించి 100 రెట్లు ఎక్కువ సంస్కరణలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి ఎన్టీ రామారావు గారు, 2 ఆయనకి మించి రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే వీళ్ళిద్దరికి మించి 100 రెట్లు ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ముగ్గురే ముఖ్యమంత్రులు ఎప్పుడైనా కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయేది. ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఇంకా వేరే ద్వారా కానీ. అట్లా మీకు సమాజంలో గౌరవం పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అట్లాగే ఈ మధ్య అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చ అంటే నేనే చెప్పా. నేను 45 రోజుల నుంచి అన్నీ చూస్తున్నాను. 2014 నుంచి 19 వరకు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసా. సరే, తర్వాత మీ పార్టీలో ఉన్నా. ఇప్పుడు 45 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కూడా నేను చూస్తున్నా. నువ్వు ఒక టెంపరీ సెక్రటరీటే కట్టలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు 11,000 విలేజ్ సెక్రటరీలు కట్టారు. ఇది అభివృద్ధి అది అభివృద్ధి అని నేను అడిగా. 11,000 సెక్రటరీట్లు కట్టాడు. దాదాపు ఇంకా చాలా సెక్రటరీట్లు అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి. అవి కూడా కట్టుకుంటారు మెల్లిగా సొంతయి. మీకు ప్రతి విలేజ్కి ఒక సెక్రటరేట్ అంటే మీకు ఇప్పుడు 5 కోట్ల జనాభా అంటే 25,000 సెక్రటరేట్లు వస్తాయి. రేపు దగ్గర 25,000 సెక్రటరేట్లు ఈ రాష్ట్రంలో వస్తున్నాయంటే, నాకు తెలిసి ప్రతి రాష్ట్రానికి ఒక సెక్రటరేట్ ఉంటుంది భారతదేశంలో. మీకు కూడా తెలుసు చదువుకున్న పిల్లలకి. అంతేనా? ఎన్ని ఉంటాయి ఒక రాష్ట్రానికి సెక్రటరేట్లు? ఒకటి ఉంటుంది. మన రాష్ట్రానికి 25,000 సెక్రటరేట్లు తీసుకొచ్చినటువంటి గొప్ప మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది అభివృద్ధి కదా? 11,000 సెక్రటరేట్లు ఆల్రెడీ కట్టారు. 25,000 25,000 పనిచేస్తున్నాయి. దాంట్లో దగ్గర ఒక్కొక్క సెక్రటరేట్కి 10 నుంచి 12 మంది ఉన్నారు. ఏది కావాల్సిన మండలానికో, నియోజకవర్గ స్థాయికో, జిల్లా స్థాయికో, రాష్ట్ర స్థాయికో వెళ్లకుండా అక్కడ నీకు పని అవుతుంటే అదే అభివృద్ధా? లేకపోతే నీ గ్రాఫిక్స్ అమరావతిలో ఒక సెక్రటరేట్ కూడా టెంపరీ సెక్రటరేట్ కట్టినటువంటి నీది అభివృద్ధి అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఏది అభివృద్ధి? ఇవాళ 2.5 లక్షల కోట్లు మీ అందరికీ నేను కూడా చాలా కార్యక్రమాలు పాల్గొన్న ఆసరా మీ అందరికీ 4 సార్లు 4 విడతలుగా ఇచ్చారు. మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది. ఇచ్చారా? అట్లాగే రకరకాల స్కీములు, సంక్షేమ పథకాలు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చారంటే ఎవరి కోసం ఇచ్చారు? పేద ప్రజల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, పిల్లల కోసం. పిల్లలకి నిన్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటైతే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ దీనికి సీడాప్ వాళ్ళు పిలిస్తే వెళ్ళా. దాంట్లో మాట్లాడా నేను. దాదాపు దాంట్లో 78,000 చిల్లర మంది ట్రైనింగ్ అయితే అది ఇండియాలో హైయెస్ట్. దాంట్లో 58,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అది 3rd హైయెస్ట్ దేశంలో. అంటే నీ పిల్లలు ఇప్పుడు ఆ రోజున ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు గవర్నమెంట్ బడులు కానీ తెలుగు మీడియంలో ఉండేవి. ఇప్పుడు చెప్పు అయినాయి కదా. ఆ రోజు నాడు నేడు స్కీమ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే 2,000 ఎకరాల కోటలో కూర్చున్నటువంటి రామోజీరావు గారు, అట్లాగే జూబ్లీహిల్స్లో కూర్చున్న రాధాకృష్ణ గారు ఇదంతా బోగస్ అన్నారు. నేను ఇప్పుడు చూస్తున్నా బ్రహ్మాండం కార్పొరేట్ స్కూల్స్ లాగా ఉన్నాయి ప్రభుత్వ స్కూల్స్. ఇంగ్లీష్ మీడియంకి అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్లో మన పిల్లలు అప్గ్రేడ్ అయితే, నేను నిన్న చెప్పా అక్కడ మీటింగ్లో, ఇంతకుముందు మనకి అకాడమిక్స్లో 100కు 100 వస్తాయి. మన స్టూడెంట్స్ మ్యాథ్స్లో 100కు 100 సంపాదిస్తారు. ఫిజిక్స్లో 95 నుంచి 100 వస్తాయి. అలాగే కెమిస్ట్రీలో 95 నుంచి 100 వస్తాయి. చూస్తే 98-97% వస్తుంది. కానీ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఇంగ్లీష్ కమ్యూనికేటింగ్ స్కిల్స్, మాట్లాడే స్కిల్స్ అవనండి, రాసే స్కిల్స్ అవనండి, మెయిలింగ్ స్కిల్స్ అవనండి, లెటర్ రైటింగ్ స్కిల్స్ అవనండి చూస్తే అవి వీక్గా ఉండటం వల్ల
మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు దొరకపోవడం కానీ దొరికినా తక్కువ. వాళ్ళకి ₹1,00,000 వస్తే మనకి 50,000 వచ్చే ఉద్యోగం మాత్రం వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టడం వల్ల ప్రపంచంతో పోటీ పడతారు మన పిల్లలు రేపు. ఈ నాలుగేళ్ళు అవ్వచ్చు. ఒక సంస్కరణ ఇవాళ ఇంప్లిమెంట్ అవ్వాలంటే మినిమం 15 to 20 years పడుతుంది. ఎప్పుడో రాజా రామ్మోహన్ రాయ్ గారు సతీసాగమనం ఆపారంటే 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు అయితే అంత కొన్నేళ్ళు పట్టింది అది ఆపటానికి. వరకట్నం రూపం ఆపారంటే ఇవాళ చాలా ఏళ్ళు పట్టింది. ఇవాళ కట్నం అడగాలంటే భయం పడిపోయి కొంతమంది అడుగుతూ ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ చాలా వరకు ఇవన్నీ సంస్కరణలు. ఒక సంస్కరణవేత్త వచ్చినప్పుడు ఒక దేవుడు లాంటి వ్యక్తి వస్తాడు సంస్కరణ చేయడానికి. అటువంటి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అవి కొన్ని ఏళ్ళు పడతాయి. 4 ఏళ్ళు ఎంత అయి ఉంటుంది. మన నాడు నేడు పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం వచ్చి రేపు 10th పాస్ అవుతారు, 12th పాస్ అవుతారు, తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తారు. ఉద్యోగాలు వచ్చేవాడు ప్రపంచంతో పోటీ పడతారు మన పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు. అది ఆయన యొక్క లక్ష్యం. అట్లా దాంట్లో బాగు చేశారు. మీకు ప్రభుత్వం మీ అందరి సెక్రటరేట్లు కట్టారు. 2.5 లక్షల కోట్లు మీ అందరికీ కదా ఏదైనా సంక్షేమ పథకాలు. నేను మొన్న గంపలగూడెంలో మాట్లాడుతానంటే ఒక ఆయన నాకు అవకాశం ఇస్తారు సార్, 1 నిమిషం అన్నారు. తీసుకొని మాట్లాడి ఏంటంటే నేను ఆయన ముందు కొట్టినాడేమో అనుకున్నా. తర్వాత చూస్తే నా ఇంట్లో మా అబ్బాయికి అమ్మఒడి వచ్చింది, తర్వాత విద్యా దీవెన వచ్చింది, తర్వాత ఒక అబ్బాయికి విదేశీ విద్యకి 15 లక్షలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఇప్పుడు $86,000 ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. 2 రోజులు అయిందండి, నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అన్నారు. నేను చెప్పాను ఆయన చెప్పమని, నేను చెప్పలేదు. ఆయన అందరికీ ఆయన వచ్చాడు. అంటే $86,000 $86,000 ప్యాకేజ్ అంటే సంవత్సరానికి దాదాపు 80 చిల్లర ఉంటుంది ఇప్పుడు డాలరు. నాకు తెలిసి 70 లక్షల ప్యాకేజీ సంవత్సరానికి, అంటే 5 లక్షల నెలకి. ఎవరిచ్చారు? ఆ కుటుంబ జీవన విధానం మారుతుందా లేదా? ఎంత మారుతుంది? 5 లక్షల రూపాయల అబ్బాయికి నెలకి జీతం వస్తుంది. అమెరికా వెళ్ళి 15 లక్షలు విద్యా దీవెన, విద్యా వసత, విదేశీ విద్య అవి తీసుకుని ఎంత వస్తుందో ఆ అమ్మాయి. నిజంగా కూడా ఇటువంటివన్నీ మన పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు. నా కుటుంబంలో నాకేమి జగన్ గారి స్కీమ్ రాదు, దేవినేని అవినాష్ గారి స్కీమ్లో మాకు ఎలిజిబిలిటీ ఉండదు, రాదు కూడా. అవన్నీ మీకోసమే. మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతి నుంచి నిరుపేద వాళ్ళకి మాట్లాడుతాం. అదిగో నేను చెప్పను ఆయన్ని. వాళ్ళ మేనల్లుడికి 24 లక్షలు వచ్చింది. అట్లా మీరు చూసుకుంటూ వెళ్తే 2.5 లక్షల కోట్లు అంటే నిజంగా నేను చాలా వ్యాపారం చేశాను. కానీ ఆ 2-5 తర్వాత ఎన్ని స్థానాలు పెడితే 2.5 లక్షల కోట్లు అవుతుంది. నాకైతే ఇప్పటికీ నాకు రాస్తే కూడా రాదు. అంత ఇచ్చాడు మీకు ఆయన. సో ఇవాళ మీకు రూరల్ ఎకానమీ కానీ, మీకు మీ ఎకానమీ కానీ, మీ పిల్లల భవిష్యత్తు కానీ, మీ జీవన విధానం కానీ మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 2.5 లక్షల కోట్లు ఎవరమ్మా ఇచ్చింది? ప్రపంచంలో నాకు తెలిసి 200 దేశాలు తిరిగి ఉంటాను నేను. ఒక ఎంపీగా 10 ఏళ్ళు. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇంక 2 నెలలు అయితే మే 23కి 10 ఏళ్ళు. నేను దేశం అంతా తిరిగా. ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఇంత సంక్షేమం అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిని నేనైతే చూడలేదు. ప్రధానమంత్రిని కూడా చూడాల. మొహమాటం లేదు దాంట్లో చెప్పండి. ఇదంతా మీకోసం చేశాడు ఆయన. కరోనాలో ఇబ్బంది పడ్డాడు 2 సంవత్సరాలు ఆర్థికంగా. ఎన్నో మాటలు అనిపించుకున్నాడు. కానీ ఏ రోజు కూడా మీ సంక్షేమ పథకం ఒక్కరోజు కూడా ఆగిందా? నాకు మొన్న కామినేని హాస్పిటల్ CEO గారు చెప్పాడు. ఓ రోజు ఎవరో హాస్పిటల్లో ఉంటే 1st తారీఖు పొద్దున 10ంటికి వాలంటీర్ ఎత్తుక్కుంటూ వచ్చి పెన్షన్ ఇచ్చేళ్ళారంట, ఏలుముద్ర వేయించుకుని హాస్పిటల్లో ఉంటే. మరి మీ గురించి అంత గొప్పగా చెప్తున్నారు. అదే ఆ వ్యవస్థ క్రియేట్ చేసింది ఎవరు? 1st తారీఖు పొద్దున వెళ్ళి వాలంటీర్ 50 కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు. సో మీకోసం ప్రతిదీ ఆలోచించి దాన్ని ఎట్లా అమలుపరచాలి, చివరి వరకు ఎట్లా అమలుపరచాలని చేసినటువంటి వ్యక్తి చాలామంది చెప్తారు. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టారు. నవరత్నాలు మొత్తం ఇంప్లిమెంట్ చేశాడు ఆయన. చంద్రబాబు గారు ఏమంటాడు? రోడ్లు బాగాలేదు, ఆకాశ శర్మలు కట్టలేదు, నేనైతే అమరావతి కట్టామన్నాడు. ఒక టెంపరీ సెక్రటరీ కట్టావు, ఒక టెంపరీ హైకోర్టు కట్టావు, అది పర్మనెంట్ కాదు. ఒక అసెంబ్లీ కట్టావు, ఇది కట్టావు, సరైన రోడ్లు కూడా లేదు అక్కడికి. ఇక్కడ 11,000 సెక్రటరియట్లు, 11,000 ఆర్బీకేలు, 11,000 చిల్లర విలేజ్ క్లినిక్లు,
ఇన్ని కట్టి మీ మీ అభివృద్ధి, మానవ అభివృద్ధి చేసిన వ్యక్తి అభివృద్ధి చేసినట్లా 4 బిల్డింగ్లు కట్టి, టెంపరీ బిల్డింగ్ కట్టిన వ్యక్తి అభివృద్ధి చేసినట్ట నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. నేను ఎవరు అభివృద్ధి చేసినట్లు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎవరికో ఇవన్నీ చెప్పకుండా 4 రోడ్లు గుంతలు తీస్తారు, దాన్ని ఎక్కడో మ్యాగ్నిఫై చేస్తారు, దాన్ని తీసుకొచ్చి అసలు అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో అంటారు. అంటే 7 స్టార్ ఎయిర్పోర్ట్లు, 10 స్టార్ రోడ్లు ఉంటేనే అభివృద్ధా? పొట్టలో పేదోడికి ఆకలితో అలమడిస్తూ ఆరోగ్యం బాగోక హాస్పిటల్ బిల్లు కట్టలేక ఇంట్లో మూలబడుకుని బాధపడతాం అభివృద్ధా? 7 స్టార్లు ఎయిర్పోర్ట్లు, 10 స్టార్ రోడ్లు ఉంటాం అభివృద్ధా? నాకైతే మీ అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండడం అభివృద్ధి అని నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీకు ఇస్తున్నారో, మరి రామోజీరావు గారి కోసమో లేకపోతే రాధాకృష్ణ గారి కోసమో, TV5 కోసమో 7 స్టార్ రోడ్లను, 10 స్టార్ ఎయిర్పోర్ట్లు కట్టాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి విధానం కాదు. ఈ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు, అందరికీ మంచి జీవన విధానం ఉండాలి. అట్ ది సేమ్ టైం మీ ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, మీ పిల్లలు చదువుకోవాలి. అంబేద్కర్ గారి విగ్రహం చూశారు కదా మీరు, అది ఎందుకు కట్టారంటే ఒకటి అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి, 2 మీకు మీ పిల్లలందరికీ స్ఫూర్తి. ఎందుకంటే మీకు తెలుసు అంబేద్కర్ గారి గురించి నేను చెప్పవసలా, ఎంతో వివక్షకు గురాడు ఆయన, పేదరికంలో పుట్టి ఎంతో బాధలు పడ్డాడు, ఎప్పుడూ చదువు మానలా, బాగా చదువుకున్నాడు. ఆ రోజు పడవల్లో మరి ఎట్లా వెళ్ళారు, ఆ రోజుల్లో ఈ ఫ్లైట్లు కూడా ఉండే కాదు, పడవల్లో చివరికి డెస్టినేషను జాగ్రత్తలో లేదు తెలిసేది కాదు. అట్లాంటి వెళ్ళి విదేశాల్లో చదువుకుని అంత బ్రహ్మాండంగా చదువుకుని ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు, నెహ్రూ గారు లాంటి పెద్దలు, బోస్, మన వల్లభాయ్ పటేల్ గారు లాంటి పెద్దలందరూ ఈ రాజ్యాంగం రాయాలంటే అందరూ ఒకటే చెప్పారు, ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయాలంటే ఓన్లీ అంబేద్కర్ గారు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరంటే ఆయన్ని రాజ్యాంగం రాసి ఇవాళకి 75 సంవత్సరాలు అయినా కూడా అదే ఇవాళ ప్రపంచంలో బెస్ట్ రాజ్యాంగం ఏదంటే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగమే బెస్ట్ రాజ్యాంగం. ఆయన స్ఫూర్తితో మీ పిల్లలు చదువుకోవాలని చెప్పి, బాగా పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పి ఆయన కోరిక. అందుకే అంత పెద్ద విగ్రహం కట్టారు మీకు. సో దీనిగా ఏదో చంద్రబాబు నాయుడు అక్కడ చేలలో కడతానని అది చేయలేదు. ఆయన తీసుకొచ్చి రాష్ట్ర నడిబడిలో, విజయవాడ నడిబడిలో పెట్టారంటే ఒకటి ఆయనకి అంబేద్కర్ గారి మీద గౌరవం, 2 మీ పిల్లలకి అందరికీ మీరు కూడా వెళ్ళి చూసి మీ పిల్లలకి కానీ మీరు కానీ చూస్తే అది ఒక స్ఫూర్తి. అంబేద్కర్ గారు ఎవరు, ఎట్లా కష్టపడ్డారు, ఎంత పైకి వచ్చారు, ఎంత పెద్దోడయ్యాడు, ఎంత పేదరికం నుంచి వచ్చాడు అనేది మీ అందరికీ స్ఫూర్తి. మీ పిల్లలందరూ కూడా అంత గొప్పవాళ్ళని ఆయన కోరిక. కాబట్టి నిరంతరం మీకోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలిచేది అనిపించాలని కోరిక లేదానికి, అంటే రాజభోగాలు అనిపించాలి. మీ అందరి కోసం పాటుపడాలని ఆయన తపన, మీరందరూ బాగుండాలని తపన. ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంది? మన మీద, మా మీద కాదు, మనందరి మీద గెలవాలంటే ఇక్కడ అవినాష్ గెలవాలి, 175 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవాలి. ఆయనను గెలిపించుకోలేకపోతే అసలు సమస్య లేదు. గెలవడం అనేది నాకైతే చంద్రబాబు నాయుడికి ఇది లాస్ట్ ఎలక్షన్ అని చెప్తున్నాను నేను, దాంట్లో డౌటే లేదు. నిన్న పాప మా ఆవిడ కూడా చెప్పారుగా, విన్నారా మీరు? భువనేశ్వర్ గారు ఆవిడ మనసులో మాట బయటకు వచ్చేసింది, ఈ పెద్దానికి రెస్ట్ ఇద్దాం, ఇంకా నేను వస్తాను. ఆవిడ పాపం ఎప్పటి నుంచి కోరుకుంటుంది, అవినాష్ కూడా తెలుసు అది, అవినాష్ కూడా చెప్పే ఉంటుంది నాకు తెలిసి అప్పట్లో, ఈ ముసలాయిని బక్కర పంపించి మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పుందా? ఆవిడ కొడుక్కి ఎప్పటి నుంచో కోరిక, ఈయన పక్కన పెట్టి ముఖ్యమంత్రిని చేసుకోవాలి కొడుకునని ఆవిడ తపన, పాపం తాపత్రయం. ఆ కొడుకేమో ఎందుకు పనికిరాని కొడుకు, అది అవినాష్కు, నాకంటే అవినాష్కి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు బాగా దోస్తులు, అందుకే మోసం చేశాడు, మంచి నమ్మించి మోసం చేశాడు లోకేష్. అట్లా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత, అవసరం. మాట్లాడలేదేంటి? ఉంది కదా. కాబట్టి మనం అవినాష్ గారు చెప్పా, ర్యాలీ కావాలంటే రేపు పెట్టేసుకో, నేను రాసిస్తా అంబేద్కర్, దాంట్లో డౌట్ లేదు. ఇందాక ఇప్పుడు అమ్మాయి చూపించింది దుర్గా ఒక వీడియో, నిజంగా సినిమా మన హీరోల కంటే బాగా యాక్ట్ చేశాడు మన ముసలాయన. పాపం ఆయన 70 ఏళ్ళు బయట కట్ట ఉంటాడు కానీ విగ్గు పెట్టుకుని మంచి హీరో లాగా ఉంటాడు. అప్పుడప్పుడు నేను రైల్వే స్టేషన్ నేనే కట్టా, ఈ బెదవాడకు నేను రాకముందు రైల్వే స్టేషన్ లేదు, అసలు ఎయిర్పోర్ట్ లేదు. ఈయన ఎప్పుడో ఈ పిచ్చి రోజుల్లో ఇండిపెండెంట్ గెలిచాడు. ఆ పాపం సూటు బూటు టక్కు వేసుకుంటే కుర్రాడు బాగున్నాడని చెప్పి గన్నవరం ప్రజలు గెలిపించారు. ₹1 ఉపయోగపడాల గన్నవరంలో.
ఒక అభివృద్ధి కార్యక్రమం వాళ్ళకి ఆయన పేరు మీద ఉండదు. గన్నవరంలో 5 ఏళ్ళు అక్కడ ఎమ్మెల్యే చేశాడు. సరే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పెట్టారు, 5 ఏళ్ళు చేశాడు, అనుభవించాడు. ఒక్క కార్యక్రమం ఒక్కటంటే ఒకటి ఎంపీగా ఒక కార్యక్రమం చేశాడు అనడానికి లేదు. తర్వాత 2 సార్లు ఓడిపోయాడు. తర్వాత 2 సార్లు నేను ఎంపీ క్యాండిడేట్ ఉన్నప్పుడు గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ ఓడిపోతున్నాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఈ నాటకాలన్నీ. అవినాష్ ముందు మరి ఇవాళ నేనే చెప్తా, అంతకుముందు కూడా మా ఆఫీస్ రోడ్డు వేయాలంటే ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ వెటనరీ కాలనీ కానీ మహానాడు రోడ్డు కానీ నీ డివిజన్ అమ్మ 3వ డివిజను మా ఆఫీస్ ఉంటుంది అక్కడ. దాంట్లో రోడ్డు వేయాలంటే మా వాళ్ళు వస్తే అవినాష్ నాయుడు వేయించుకుంటే వేయించాడు అవినాష్. అప్పుడు నేను టీడీపీ ఎంపీని. మొత్తం రోడ్లన్నీ వేసాడు, డ్రైన్లన్నీ వేసాడు, పేమెంట్లన్నీ చేశాడు. ఇందాకే చెప్పాడు 650 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడంటే నిజంగా ఈస్ట్ నియోజకవర్గానికి ఇటు ఇంకా ఎమ్మెల్యే కూడా కాలా. ఇంకా ఎమ్మెల్యే అయితే ఏ రకంగా అభివృద్ధి ఉంటుందనేది మీరు ఆలోచించండి. అట్లాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను అబ్జర్వ్ చేశాను, 45 రోజులు అవినాష్ అంటే చాలా ఇష్టం. అవినాష్ ఏ కాగితం తీసుకెళ్ళినా దాని వెంక చోట్ల సంతకం పెట్టేస్తున్నాడు గుడ్డిగా. సో అంటే అవినాష్ మీద అంత నమ్మకం, ఇష్టం, ప్రేమ, అభిమానం అన్నీ. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉంటే మనకి నిరంతరం మీతో ఉంటారు, మీకు సేవ చేసుకుంటారు, ఈ కాన్స్టిట్యున్సీ బాగుంటుందని కోరుకుంటారు. అట్లాగే కొన్ని వేల కోట్లు ఈ అభివృద్ధే కాకుండా సంక్షేమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈ కాన్స్టిట్యున్సీ. అంటే 2.5 లక్షల కోట్లలో మరి నాకు తెలిసి బోల్డన్ని వేల కోట్లు రిటైనింగ్ 650 కోట్ల రిటైనింగ్ వాళ్ళు ఉంది. ఈ ఒక్క డివిజన్కే 18 కోట్లతో అభివృద్ధి చేశాయంటే ఇంకా రేపు నిజంగా ఎమ్మెల్యే అయితే ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో అవినాష్ మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటట్లు చేసుకోవడం మనందరం బాధ్యత. ఈ రాష్ట్ర అవసరాల కోసం, ఇక్కడ ప్రజల అవసరాల కోసం, పేదవారు మధ్యతరగతి వాళ్ళ అవసరాల కోసం ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చిన పథకాలు పేదవాళ్ళకి కాదు. ఈ మధ్య డేటా చూస్తున్నాను నేను. గొల్లపూడి డేటాలోకి వెళ్తే బొమ్మసాని ఇంటి పేరు వాళ్ళు లేదా కమ్మాళ్ళు ఇంటి పేరు వాళ్ళకి రైతు భరోసా వచ్చింది, ఆసరాలు వచ్చినాయి. నేను ఒక్క కులానికి ఇచ్చి పేదవాళ్ళకి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలంటే వాళ్ళకి ఇచ్చారనుకుని మొత్తం డేటా తెప్పించారు. మా వాళ్ళు చెప్తున్నారు కమ్మాళ్ళకి ఎంతమందికి వచ్చిందంటే గొల్లపూడి విలేజ్లో నాకు చూపించారు. అంటే కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం. ఎవరైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో లేకపోతే పోవర్టీలో ఉన్నారో వాళ్ళందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కమ్మ, కాపు, రెడ్డి లేకపోతే ఎస్సీ బీసీ మైనార్టీ అనేది ఏమి వివక్ష లేదు ఆయనకి. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం మళ్ళీ నిలబెట్టుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటుందని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన అవినాష్కి అట్లాగే ఆయన బృందాన్ని మొత్తానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఇచ్చాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.